సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాండౌట్ ఎంటర్టైనర్. సో చాలా రోజులు అయింది వీడియో పెట్టి. సో ఈరోజు మన కంటెంట్ ఏంటంటే అబ్సెషన్ అనే ఒక మూవీ చూసాను నేను, ఇంగ్లీష్ మూవీ అండ్ సబ్ టైటిల్స్తోనే చూసా. సో మూవీ విషయానికి వచ్చేసరికి చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో ఒక రేంజ్ హారర్ ఉంటుందన్నమాట. అంటే మీకు సినిమా మొత్తంలో ఎక్కడ దయ్యం కనిపించదు. అంటే మేకప్ వేసుకొని, తెల్లగా పౌడర్ వేసుకొని, కళ్ళల్లో ఏదో కొట్టుకొని గుడ్డోల్లాగా వస్తాయి చూడు ఆ దయ్యాలు ఈ సినిమాలో ఎక్కడ కనిపించాయి మీకు. ఈ సినిమా అంతా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ లాగా ఉంటుంది. అంటే సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలు 20 నిమిషాలు అట్లా రొమాంటిక్గా పోతూ ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా హీరోకి పడుతూ ఉంటుంది షార్ట్. అంటే మూవీ స్టార్టింగ్ స్టోరీ గురించి చెప్పుకోవాలంటే, ఒక న్యూయార్క్ దగ్గరనే ఒక సిటీ లాంటి విలేజ్ లాగా ఉంటుంది ఊరు. పూర్తిగా ఒక సిటీ అని చెప్పలేం. మీకు స్ట్రేంజర్ థింగ్స్లో హాకిన్స్ ఎలా ఉంటుందో అలాంటి ఒక సిటీ ఉంటుంది. సో అక్కడ మన బియర్ గాడు ఉంటాడు. సో వాడు ఒక పిల్లిని పెంచుకుంటూ ఉంటాడు, శాండీ అని. సో ఆ పిల్లి చనిపోతుంది. అంటే అది ఏంటంటే ఫుడ్ ఏమో అనుకొని స్లీపింగ్ పిల్స్ మింగేసి చచ్చిపోతుంది ఆ పిల్లి. సో ఇంటికి రాగానే ఆ పిల్లిని చూసి బాధపడి దాన్ని ఇంటి బయట పాతి పెట్టేసి హ్యాపీగా మళ్ళీ వెళ్ళి నిక్కీ అనే ఒక అమ్మాయికి లైన్ చేస్తూ ఉంటాడు ఈ బియర్ అనేటోడు. సో సేమ్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు ఒక షాప్లో. సో ఆ షాప్లో సారా అనే ఒక అమ్మాయి కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఈ బియర్ గాడేమో నిక్కీకి లైన్ వేస్తూ ఉంటే సారానేమో ఈయనకి లైన్ వేస్తూ ఉంటుంది. సో ఈ త్రిబుల్ కాలం లవ్ స్టోరీ చూస్తున్నప్పుడు ఏంద్రా మనం హారర్ మూవీ చూస్తున్నాం, హారర్ ఫీల్ రావట్లేదు అనే టైంకి హీరో ఒక షాప్కి వెళ్తాడు. అక్కడ విషింగ్ వెల్ అనే ఒక చాక్లెట్ని కొంటాడు. సో ఆ చాక్లెట్ కొనేటప్పుడు షాప్ కీపర్ చెప్తాడు, వద్దురా బాబు నీ జీవితం సగనాకపోతుంది, ఈ చాక్లెట్ కొని నువ్వు విష్ కోరుకుంటే అని చెప్తాడు డీటెయిల్గా. మనకి ఎవడు చెప్పేది ఇవన్నీ నేను నమ్మ అని చెప్పేసి మనోడు కొనుక్కొని వెళ్తాడు. సో ఆ రోజు ఒక పార్టీ జరుగుతుంది, నిక్కీకి ప్రపోజ్ చేస్తాము అనుకుంటాడు. మనోడు ఎలా అంటే ఇంట్రోవర్ట్ ప్రోమాక్స్ వాడు. సో పార్టీ మొత్తం అయిపోయేదాకా చెప్పాడు. ఆ తర్వాత కార్లో ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు. సరే అక్కడైనా చెప్తాడేమో, ఎవరు ఉండరు ఖాళీ ప్లేస్ అనుకున్నాం. అక్కడ కూడా చెప్పాడు. వీడు ఇంట్రోవర్ట్నెస్కి చిరాకు దొబ్బుతుంది మనకు సినిమాలో. అప్పుడు వీడు ఒక విష్ కోరుకుంటాడు. కార్లో కూర్చొని ఆమె వెళ్ళిపోతుంటే ఈమె నాతో పర్మనెంట్గా ఉండిపోవాలి, నన్నే లవ్ చేయాలని చెప్పేసి ఒక తొక్కలో విష్ కోరుకుంటాడు. అంతే వీని జీవితం సంగనాకపోవడం అప్పుడు స్టార్ట్ అవుతుంది. అలా వెళ్ళిపోయిన అమ్మాయి యూటర్న్ తీసుకొని నేను దగ్గరకు వస్తుంది. వచ్చి ఐ మిస్ యూ, ఐ వాంట్ టు మీట్ యూ, మా ఫాదర్కి బాగాలేదు, క్యాన్సర్ వచ్చింది, ఇవన్నీ ఏవేవో చెప్పి వాని ఇంటికి వెళ్ళిపోతుంది. వాడు కూడా ఓదార్చుదామని చెప్పేసి ఇంటికి తీసుకెళ్తారు. ఆ తర్వాత నైట్ అంతా ఎలా చెప్పండి, నేను ఒక టార్చర్ పెడతా ఉంటుంది. ఇది చెప్పు అది చెప్పు, అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడి ఇదంతా టార్చర్ అయిపోగానే మార్నింగ్కి ఇద్దరు లవ్ చేసుకుంటారు. తర్వాత వీళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ డే వచ్చేసరికి ఈయనకి వాళ్ళ బియర్ గన్ ఇంట్లోనే ఉంటుంది. బియర్ గన్ ఇంట్లో ఉండి ఏం చేస్తుంది, మామూలుగా అందరూ ఇంట్లో ఖాళీగా ఉంటే ఏం చేస్తారు, టీవీ పెట్టుకొని పాప్కార్న్ తినుకుంటా సినిమాలు చూస్తారు. కానీ మన నిక్కీ ఏం చేస్తుంది, ఎక్కడో పాతి పెట్టిన శాండీ పిల్లిని బయటికి తీసి దానికి చేతబడి ఏదో చేస్తూ ఉంటుంది. నాకే అర్థం కాలేదు చూసినప్పుడు. సో అట్లా చేస్తూ ఉంటే మనోడికి ప్యాంట్ తడిసిపోతుంది వచ్చి చూడంగానే. ఏంద్రా ఇది ఇంటి ముందు ఇటువంటిది అన్నీ పెట్టిందని వీడు పొయ్యి చూస్తాడు. కిచెన్ దగ్గర అవన్నీ పెట్టి ఉంటుంది. సో వీడు అప్పటికే ఏదో తేడా కొడుతుంది అన్నట్టు అంత ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది. సో మూవీ చూసే మనకు ఆ బియర్ గాడికి ఇద్దరికి సేమ్ ఫీలింగ్. నాకైతే థియేటర్లో అదే ఫీలింగ్ వచ్చింది, ఏమో అవుతుంది అని. సో ఆ తర్వాత నిక్కీతో మాట్లాడతాడు, ఎందుకంటే నేను మళ్ళీ ఫేర్వెల్ చేస్తున్నా, ఆ ఫేర్వెల్ కాదు దానికి డెత్ సెరమనీ ఏదో అంటారు, సో అలాంటివి చేస్తున్నా అని చెప్తుంది. సో ఓకే అని చెప్పేసి మనోడు కూడా ఆ తర్వాత తినేస్తారు, పడుకుంటారు. ఈ కథల్ని వద్దు, ఎక్కడికి కథల్ని వద్దు, మన నిక్కీ ఆన్ని బంక పట్టుకున్నట్టు పట్టుకొని ఉంటుంది.
సో వీడికి బయటికి వెళ్ళాలంటే ప్రాబ్లం ఉంది, ఎక్కడికి వెళ్ళాలన్న ప్రాబ్లం ఉంది, అంత టార్చర్ ఉంటుంది. సరే అని చెప్పేసి నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డేనే. సో వాళ్ళిద్దరూ డేటింగ్కి ఒక హోటల్కి వెళ్తారు. సో హోటల్కి వెళ్తే ఈయన ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, ఇతను అని. వాడు ఫోన్ చేసి, అరే బియర్, ఆమె ఫాదర్కి ఏం క్యాన్సర్ లేదు, వాళ్ళ నాన్నకేం రోగం లేదు, నీకు అబద్ధం చెప్తుంది, ఆ అమ్మాయి నీ దగ్గర ఏదో దాస్తుంది అని చెప్తాడు. ఈయనకి అప్పటికైనా కొంచెం బుర్ర ఉంటే కొంచెం వెలగాల, ఏదో జరుగుతుంది నా చుట్టూ అని చెప్పేసి. ఈయనకి ఇంకా ఆ బల్బు వెలగలేదు. ఆ తర్వాత డేటింగ్ నుంచి కొంచెం క్లాష్ లాగా అవుతుంది. ఇక్కడ హైలైట్ సీన్, మీ నాన్నకి ఇలా క్యాన్సర్ లేదు ఏం లేదు కదా అంటే ఆమె లేచి నో నో అంటూ ఉంటుంది. నాకైతే ప్యాంటు తడిసిపోయింది ఆ సీన్కి. అంత హారర్, అసలు ఆ మాడ్యులేషన్కే భయం వేస్తుంది, వాయిస్ మాడ్యులేషన్కే, ఈ నిక్కీ వాయిస్. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా బంగళాగా పట్టుకొని ఉంటుంది, దాన్ని అస్సలు కదలనేది. ఈ సినిమా చూస్తున్నంతసేపు బియర్ కానీ చూస్తే జాలేస్తుంది. ఇంకో సైడు ఆడు కోరుకున్నది ఆడే విష్ కాబట్టి ఈయనకి దూల తిరిగింది అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఈ సీన్ చూసేటప్పుడు. సో ఆ తర్వాత వీడు బయటకు వచ్చేసి ఆ విష్ క్యాన్సిల్ చేయొచ్చా, పోనీ క్యాన్సిల్ చేయకుండా దాన్ని నేను చేంజ్ చేయొచ్చా అని చెప్పి కస్టమర్ కేర్కి, దాని విష్ వెళ్ళో కస్టమర్ కేర్కి ఫోన్ చేసి అడుగుతాడు. అక్కడ కూడా తాగుబోతుగా ఉండి ఫస్ట్ క్యాన్సిల్ చేయొచ్చా అనుకోండి, వీడు ఏం చేస్తాడంటే ఏమైనా చేంజ్ చేయొచ్చా అంటే వీడికి ఇంకా దూలు ఎక్కువ ఉంది, దూలు తీరలేదు అని చెప్పేసి వానికి అర్థమైపోయి, అలాంటి ఏం లేవు, కావాలంటే నిక్కీ ఆత్మతో నీకు కనెక్ట్ చేస్తే మీరు ఇద్దరు మాట్లాడుకోండి అనగానే నిక్కీ అక్కడి నుంచి ఫోన్లో నుంచి మాట్లాడుతుంది. వీడికి ప్యాంట్ తడిసిపోతుంది. వీడు ఫోన్ పెట్టేసి బయటకు వచ్చేస్తాడు. ఇదేదో తేడా కొడుతుంది అని చెప్పేసి నెక్స్ట్ డే వీడు ఆఫీస్కి వెళ్దాం అనుకుంటాడు. ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మధ్యలో ఒక 2-3 సీన్లు మిస్ అయిపోయినాయి. అవి మూవీలో చూడండి, స్పాయిలర్స్గా అనుకోకండి, ఎందుకంటే అవి విన్నప్పుడు కొంచెం అగ్లీగా అనిపిస్తుంది, అందుకే తీసిన. సో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఒక పార్టీ కూడా జరుగుతుంది నైట్. సో ఆ పార్టీలో చేస్తుంది నిక్కీ రచ్చ. సో అందులో ఒక క్విజ్ పోటీలాగా చేస్తూ ఉంటారు. సో అందులో ట్రూత్ ఆర్ డేర్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు పేపర్ తీసి చదవాలి. సో ఆ పేపర్ లేదుంటే అది చేయాలి. సో మన బియర్ గాడు కూడా ఒక పేపర్ తీస్తాడు. ఆ పేపర్లో వానికి లెఫ్ట్ సైడ్ ఉన్న అమ్మాయిని కిస్ చేయాలంటే రాసుంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో సారా కూర్చొని ఉంటుంది. అప్పుడు నిక్కీ వచ్చి సారా చేతి వెనక్కి గుంజి వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. సో ఆ తర్వాత నిక్కీకి ఏదో అయిపోయి మళ్ళీ బాడీ షేక్ అయిపోయి రియల్ నిక్కీ బయటకు వచ్చేసి నో నేను ఇది కాదు అనేటప్పటికి మనకు థియేటర్లో సగం అప్పటికే ప్రాణం సగం వెళ్ళిపోయింది కాబట్టి ఆ సీన్ రాగానే మనకు జలుక్కుమని లేస్తాం జంప్స్కేర్కి. ఆ జముక్కుమని ఇవ్వగానే నిక్కీ బాటిల్ తీసి నెత్తికేసి కొట్టుకుంటుంది. నాకు తెలిసి ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎంత భయపడరో మా థియేటర్లో ఉన్న వాళ్ళు కూడా అంతే భయపడరు ఆ సీన్కి. ఒక్కొక్కరికి ప్యాంట్లు తడిచిపోయినాయి, థియేటర్ నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా గేట్లు తెరుస్తారని చూస్తూ ఉన్నారు. అదేమో హాలీవుడ్ సినిమా, మిడిల్ హాఫ్లో ఎక్కడనో ఇంటర్వెల్ వేసి పడదొబ్బిండు. ఇప్పుడు ఇంటర్వెల్ కూడా లేదు, ఎట్లా వెళ్ళిపోవాలని మా వాళ్ళు సగం ఆలోచిస్తున్నారు. నేను కూడా ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నా. సో ఈ తర్వాత నిక్కీని వాడు ఇంటికి తీసుకెళ్తాడు, ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కన్వర్జేషన్స్ ఉంటాయి ఇంగ్లీష్లో, సబ్ టైటిల్స్లో చూసినా సరే నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఆ తర్వాత సారా వానికి ఫోన్ చేసి కొంచెం బయటికి రా, నీతో మాట్లాడాలా, ప్రైవేట్గా మాట్లాడాలా అని చెప్తుంది. వీడు కూడా సైలెంట్గా నిక్కీకి తెలియకుండా అలా బయటకు వచ్చి కార్లో కూర్చొని ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మధ్యలో ఏదో ఒక మంచి రొమాంటిక్ సిచ్యువేషన్ వస్తుంది. ఆ రొమాంటిక్ సిచ్యువేషన్లో అలా వెళ్ళగానే ఎవడో కిటికీ నుంచి వచ్చాడు అనిపిస్తుంది. అప్పుడే నిక్కీ వచ్చి కిటికీ పగలగొట్టేసి ఆ ఇటుక కారు హ్యాండిల్ మీద పెట్టి దమా 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 సారా తలని కారు హ్యాండిల్ కేసి గుద్దుతూ ఉంటే మొత్తం ఆమె ఫేస్, ఆ సీన్ మన సెన్సర్ కట్లో లేపేసారు. కానీ ఆ సీన్ మాత్రం ఉన్న ప్రాణాలు పైకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది
మనోడు రన్నింగ్ రేస్. ఈ బియర్ గాడు ఇప్పుడే జ్ఞానోదయమైన కోతిలాగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆ షాప్కి. ఈ విశ్వెల్లోస్ షాప్కి వెళ్ళి అయ్యో నాకు ఈ విషొద్దు అని దాంట్లో ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న విశ్వెల్లో క్యాండీస్ని తీసుకొని 2 ఉంటాయి, మిగిలిన 2. సో ఆ 2 చాక్లెట్లను తీసుకొని ఈయన ఫ్రెండ్ ఈతన్ గాడు ఉన్నాడు కదా, వాని దగ్గరికి వెళ్తాడు. వాని దగ్గరికి వెళ్ళి అరే మేము ఇట్లా నిక్కి మామూలు అయిపోవాలని విష్ కోరుకోరా అంటే వాడు నాకు $1 బిలియన్ కావాలని విష్ కోరుకుంటాడు. నాకు ఈ సినిమా మొత్తంలో వానంత తెలివైనోడు ఇంకెవడు కనిపించలేడు, ఆనంత తెలివి తక్కువడు కూడా ఇంకొకడు లేడు. ఎందుకంటే అంత విష్ కోరుకున్నాక వానికి 1 బిలియన్ వచ్చినాక కూడా పిచ్చోన్లాగా వీడు ఆ బియర్ గాని ఇంటికి వెళ్తాడు. బియర్ గాని ఇంటికి వెళ్తే అక్కడ మొత్తం నిక్కి తలబల కట్టేసుకొని ఎవరిని పడతా అని దొరికినోని చంపేద్దామనే సిచ్యువేషన్లో ఉంటుంది. అది చేతిలో ఒక పిస్తోల్ పట్టుకొని కనిపించిన దిక్కల్లా కాలుస్తూ ఉంటుంది. ఆల్రెడీ బియర్ గానికి మొత్తం తడిసిపోయింది. ఇప్పుడు ఈతన్ గాడు వచ్చిండు, వాడు రాగానే హెడ్ షాట్ ఒకటి దెబ్బకు 1 బిలియన్తో పాటు పైకి వెళ్ళిపోయిండొచ్చు. సో ఆ తర్వాత మనోడు రియలైజ్ అయిపోయి నేను చచ్చిపోతానే ఈ విష్ పోతుంది అనుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి ఉన్న మిగిలిన స్లీపింగ్ పిల్స్ అన్ని మింగేస్తాడు. స్లీపింగ్ పిల్స్ అన్ని మింగేయగానే అక్కడ ఒక క్యాండీ ఇంకోటి ఉందనుకున్నాం కదా, చాక్లెట్ విశ్వెల్లోది. ఆ చాక్లెట్ని మన నిక్కి ఇర్చి బియర్ నన్నే లవ్ చేయాలి, ఇంకెవరిని లవ్ చేయొద్దు అని చెప్పేసి కోరుకుంటుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆడు తిన్న పిల్స్ అన్ని కక్కేద్దామని ట్రై చేస్తాడు. అదే టైంలో ఆ విష్ కోరుకుంది కాబట్టి అలానే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి ఒక స్మైలీ లుక్ ఇస్తాడు. రే సినిమా ఎండింగ్కి వచ్చేసింది, మీరు హ్యాపీగా థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఆ లుక్ ఇచ్చేయంగానే నిక్కి హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. అదే టైంలో మనోడు కింద పడి చచ్చిపోతాడు. సో మన బియర్ గార్డ్ చచ్చిపోయింది కాబట్టి ఆ విష్ కంప్లీట్ అయిపోయింది. నిక్కి మామూలు అయిపోతుంది కరెక్ట్గా అదే టైంకి. అలా కెమెరా రౌండ్గా రోలప్ అవి ఆ టీవీని చూపిస్తారు, 90s ఆ టైంలో ఉండే టీవీని చూపిస్తారు. సో అక్కడ డైరెక్టర్ నేమ్ క్యారీ బేకర్ అని. సో ఈ మూవీ డైరెక్టర్ క్యారీ బేకర్, అదొక్కటి చూసిన క్లైమాక్స్లో. సో ఈ మూవీ చూసినాక నాకు ఏమనిపించిందంటే, హారర్ సినిమా అంటే మనకు తెలుగు సినిమాల్లో చూపించినట్టు లేకపోతే బాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టు ఓ తెల్ల చీర కట్టుకొని ముఖం మీద కేజీ పౌడర్ కొట్టుకొని ఆ కళ్ళు తేలేసినట్టు అలాంటి దయ్యాలను చూసి బోర్ కొట్టేసిన వాళ్ళకి ఈ సినిమా మాత్రం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో అలాంటి సీన్లు ఏముండవు, అంతకు మించి ఉంటాయి, కానీ హారర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా మూవీలో వచ్చే జంప్ స్కేర్స్కి అయితే నా మైండ్ పోయింది. ఇంకా తెలుగులో ఇలాంటి సినిమాలు రావాలని నేను కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అబ్సెషన్ లాంటి హారర్ మూవీస్ వస్తే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇంకో మంచి మూవీ నక్షలతో వచ్చేస్తా. అండ్ అలాగే అబ్సెషన్ మూవీ 2 hours రన్ టైం ఉంటుంది. అండ్ మీరు ఖచ్చితంగా భయపడతారు ఈ సినిమా చూస్తే. సో మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నా సరే అండ్ బోర్ కొడుతుంది, వీకెండ్ ఏమైనా ఎంజాయ్ చేయాలనుకున్నా సరే ఈ మూవీని చూడండి. ఇది ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లోకి వచ్చేసింది. సో ఖాళీగా ఉన్నప్పుడు వాచ్ చేయండి, ఈ మూవీ మీకు చాలా బాగా నచ్చుద్ది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా బై బై, సీ యూ. అండ్ స్టాండ్ అవుట్ ఎంటర్టైనర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫన్నీ పార్ట్ ఏంటంటే ఈ మూవీ మొత్తంలో ఒక సీన్ ఉంటుంది, మనకు ప్యాక్ అయిపోయే సీన్. ఏంటంటే బియర్ గార్డ్ దగ్గరికి వచ్చి నిక్కి ఏడుస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం జంప్ స్కేర్స్ ఎక్స్పెక్ట్ చేయం. అదే టైంలో ఎవడో లూప్లో రివర్స్ దట్టి తిప్పినట్టు నిక్కి బ్యాక్ లేచి 0.5 స్పీడ్లో అలా బ్యాక్ సైడ్ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది. ఆ సీన్ అయితే మూవీలో హైలైట్. నిజంగా ప్యాక్ అయిపోతాయి ఆ సీన్కి. ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్. సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా బై బై, సీ యూ.